సభ్యులు సోదరి మట్టా శైలజ గారికి, అదేవిధంగా మల్కిపురం జెడ్పీటీసీ సభ్యురాలు మిత్రులు బళ్ళ ప్రసన్న కుమార్ గారికి, అదేవిధంగా మరొక మిత్రులు రాష్ట్ర యోజన విభాగ కార్యదర్శి కటకశేఖర గారికి, పెద్దలు జిల్లా గ్రీవెన్సెల్ అధ్యక్షులు దొంగ యేసు గారికి, అదేవిధంగా మా రామేశ్వరం మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు బల్ల లక్ష్మణరావు గారికి, అదేవిధంగా సోదరుడు రామేశ్వర గ్రామ ఉప సర్పంచ్ కొల్లబొత్తుల క్రాంతి కుమార్ గారికి, అదేవిధంగా మరొక మిత్రుడు సోదరుడు రాష్ట్ర విద్యార్థి విభాగ అధికార ప్రతినిధి తాడి సహదేవ్ గారికి, అదేవిధంగా నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మా బావగారు గుబ్బల సత్యనారాయణ గారికి, సెక్రటపల్లి మాజీ వైస్ ఎంపీపీ మిత్రులు రాపాక సూర్యప్రకాష్ గారికి, వేదిక ముందున్నటువంటి రామేశ్వరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా రామేశ్వరం గ్రామ పెద్దలకు కానీ, పార్టీలకు అతీతంగా కూడా వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముందు నన్ను మన ఎల్ల శ్రీని గారు, అదేవిధంగా చెల్లింగ్ నాగరాజు గారు కానీ, మా మావయ్య గోపాల శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా సురేష్ గారు కానీ, రాజేష్ గారు కానీ, వీళ్ళందరూ అడిగినప్పుడు మీకు పదవి వచ్చింది కదా, వచ్చి ఒక సన్మానం చేయాలనుకుంటున్నామంటే నేను ఒకటే చెప్పాను, సన్మానం అంటే అందరూ వస్తున్నారు కదా, ఇంటికి వచ్చే సాగు లేకపోతే బొక్కే దండ వేసి వెళ్ళిపోండి, సన్మానం ఏమవుతుందని అన్నారు. లేదు లేదు అని అసలు మరీ ముఖ్యంగా మా బావ ఎల్లసీని గారు అసలు ఒప్పుకోలేదు. లేదు బాబు మేము ఏదో సంతోషంగా చేసుకున్నాం, నువ్వు రావాలి, ఇది అందరికీ చెప్పుకుంటాం గ్రామంలో. నాకు మొదటి నుంచి ఇప్పుడే కాదు, ఏ పదవి చేసినా, ఇందాక చంద్రశేఖర్ గారు చాలా పదవులు చెప్పారు, ఆ పదవులన్నీ చేసినా, ఏ పదవి చేసినా నాకు ఒక అలవాటు ఉండిపోయింది. ఏంటో తెలియదు, ఒక సన్మానాలు చేయించుకోవాలన్నా, బర్త్డే కేక్ కటింగ్ చేయాలన్నా కూడా 2019 ఎలక్షన్ ముందు, అంటే ప్రతిపక్షంలో ఉన్నాం, 2018 ఎలక్షన్ ముందు, 2018 డిసెంబర్ 9వ తారీఖున పుట్టినరోజు. ఆ రోజు నాకు ఏ పుట్టినరోజుకైనా గుడికి వెళ్ళడం, దైవ దర్శనం చేసుకోవడం నాకు పరిపాటి. 2018 డిసెంబర్ 9వ తారీఖున పుట్టినరోజు నాడు అసలు ఊహించలేదు. రాజోల్ నియోజకవర్గంలో, అది అమలాపురం కానీ ఇటు నరసాపురం, దగ్గర పొద్దుట 8 గంటలకు మొదలెట్టి నాతో పాటు ఆ రోజు గల్ఫ్ సెట్టిపల్లి శక్తి సేవా సంస్థ అధ్యక్షుడు కట్ట భాస్కర్, అప్పుడే గల్ఫ్ నుంచి వచ్చాడు కుర్రోడు, తను నాతో ఉన్నాడు ఆ రోజు. నేనే ఆశ్చర్యపోయేట్టుగా నైట్ 1 గంట వరకు కేకులు కట్ చేస్తూనే ఉన్నాను. నాకు ఆ రోజు ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత ఏంటి ఎంత అంటే ఒక అహంభావం తలకెక్కిపోతుందేమో, అంటే ఎంత అభిమానం చూపిస్తున్నారు. అప్పుడు అధికారంలో లేదు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో రాలేదు. అటు నా ఎస్సీ సోదరులు కానీ, నా బీసీ సోదరులు కానీ, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా చాలా ప్రేమ చూపించేవారు నా మీద. నేను సంపన్న కుటుంబానికి చెందినవాడిని కాదు. మీ అందరికీ నేను పుట్టినప్పటి నుంచి, నేను చెడ్డీ చేసుకుని సైకిల్ వేసుకుని తిరుగుతున్నప్పటి నుంచి మీ అందరికీ తెలుసు. మా నాన్నగారు సాదా సీదా మిడిల్ క్లాస్ కుటుంబం. మా నాన్నగారు కానీ మా అమ్మ కానీ నాకు బాగా చదువుకుని ఏదో మంచి ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఆలోచించేవారు. కానీ నాకు 10వ తరగతి అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, డ్రైవర్ సత్యం గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరికి తెలియదు, మా నాన్నగారికి తెలియదు, మా అమ్మకి తెలియదు, డ్రైవింగ్ లైసెన్స్ చేంజ్ చేసుకుందాం, గల్ఫ్ వెళ్ళిపోదాం, మనకి ఇక్కడ పరిస్థితులు అంటే అంత మీకు తెలుసు. ఒక ఎస్సీలో కానీ ఒక బీసీలో కానీ చదువుకోవాలన్నా, లేకపోతే ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా మన తరం కాదు అది. అందులో రాజకీయం చేయాలంటే అసలు కాదు. ఖర్చుతో కూడుకుంది, చాలామంది సపోర్ట్ కావాలి. కానీ ఆ పరిస్థితుల్లో గల్ఫ్ వెళ్ళిపోదామని అప్పుడు చేయించుకున్న డ్రైవింగ్ లైసెన్స్, అప్పట్లో తణుకు వెళ్ళి బస్సు మీద వెళ్ళిపోయి డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకొచ్చాను. గల్ఫ్ వెళ్ళిపోదాం, ఇక్కడ మనకి ఇంకా భవిష్యత్తు చదువుకోవడానికి కానీ ఆ పరిస్థితులు ఉండవేమో అనిపించింది.
అలాగే ఇంటర్ ఏఎఫ్డిటి జూనియర్ కాలేజీలో జాయిన్ అవ్వడం. అప్పటికే ఎందుకో తెలియదు, నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి అల్లూరి కృష్ణరాజు గారు, అప్పుడు ఇంకా ఎలక్షన్ అవ్వలేదు, ఎలక్షన్ ముందు అల్లూరి కృష్ణరాజు గారు చాలా యాక్టివ్గా తిరిగేవారు. నా 10వ తరగతికి ముందు అనుకుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రకి మన ప్రాంతంలో మలికిపురం వరకు వచ్చారు. మలికిపురం సైనికపల్లి ప్రాంతం వరకు వస్తే ఎందుకో తెలియదు ఒక పాంప్లెట్ నాకు కంటపడ్డది. అప్పట్లో జెమినీ న్యూస్లో ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ప్రసంగం వింటూ ఉండేవాడిని. నాకు చాలా ఎందుకు అనిపించిందో తెలియదు, మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయ నాయకులు లేరు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఏదో అభిమానం. ఇప్పుడు సినిమా యాక్టర్లను చూసి ఎలా ఇష్టపడుతున్నామో అలా రాజశేఖర రెడ్డి గారిని చూసి నా చిన్నతనంలో చాలా ఇష్టపడ్డాను. ఎంత ఇష్టపడ్డానంటే నేను పొద్దుట లేచిన వెంటనే నా బెడ్ పక్కన ఉండే స్విచ్ బోర్డు పైన రాజశేఖర రెడ్డి గారు ఆయన పంచి కట్టుకుని పాదయాత్ర చేస్తూ చెయ్యి పైకెట్టుకున్న ఫోటోని అక్కడ పెట్టుకొని, అంటే పొద్దుట లేచినప్పుడు చూసేదేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో చూసేవాడిని. నేను అంత అభిమానం ఆయన మీద పెంచుకున్నాను. నేను రాజకీయాల్లోకి రావాలని ఆలోచనతో కదా, ఆయన మీద అభిమానంతో పెంచుకున్నాను. అలాగే ఊడిపోయేది, మళ్ళీ అంటించుకునేవాడిని. అలాగా ఒకసారి కృష్ణరాజు గారు మా గ్రామంలో వచ్చేదో మీటింగ్ పెడితే, మీ అందరికీ తెలుసు ఇక్కడ శెట్టి ప్రజలు ఉన్నారంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీకే ఉండేవాడు. అసలు మ్యాక్సిమం ఎక్కువ మన ఎస్సీ సోదరులే కాంగ్రెస్ పార్టీకి ఉండేవారు. ఈ పక్క నుంచి టీడీపీకి, అటు కాపు సోదరులు కానీ ఇటు బీసీ సోదరులు కానీ ఎక్కువ తెలుగుదేశం పార్టీకి అట్లా ఉండేవారు. ఆ పరిస్థితుల్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ పక్క నుంచి కట్లయ్య గారు కానీ మహేశ్వరరావు గారు కానీ ఇటువంటి ఫ్యామిలీస్, ఇక్కడ మా మామయ్య వాళ్ళు గుబ్బల సీని గారు కానీ శివశంకర్ గారు కానీ వీళ్ళు ఈ పక్కన ఇలాగ చాలా తక్కువ. ఆ పరిస్థితుల్లో కృష్ణరాజు గారి ఎలక్షన్కి నేను 10th క్లాస్లోనే చతక్ ఉండేది మాకు. ఆ చతక్ చేసుకుని జనాల్ని ఓట్లు వేయించడానికి తీసుకొచ్చేవాళ్ళం. ఆ పరిస్థితి నుంచి రాజకీయాల్లో రావాలన్నప్పుడు కూడా ఆలోచన లేదు. ఒకానొక సందర్భంలో ఇంటర్ చదువుతున్నప్పుడు మా గ్రామంలోనే ఒక పెద్ద ఆయన ఒక కుర్రని తీసుకెళ్ళి, అప్పుడు పంచాయతీలోనే సెక్రటరీ గారు లెటర్ ఇచ్చేవారు, అంటే దీన్ని ఏమంటారు, ఇన్కమ్ సర్టిఫికేట్. ఆ పరిస్థితుల్లో ఆయన దగ్గర తీసుకెళ్తే కొంచెం తక్కువ చేసి మాట్లాడాడు. ఈయన పొజిషన్లో మనం ఉంటే ఇలా ఉండకూడదు అని అనిపించింది నాకు. అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, ఒకరికి నలుగురికి పని చేయించే అవకాశాలు వస్తాయి, కానీ ఇంత గర్వంగా ఉండకూడదు కదా రాజకీయ నాయకుడు అంటే, నాయకుడు అంటే అనిపించింది. అంతే తప్ప అప్పటి వరకు నాకు రాజకీయాల్లో రావాలని కానీ రాజకీయాల్లో వెళ్ళాలని కానీ ఆలోచన లేదు. ఆ పరిస్థితి నుంచి తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా నేను చాలా కాలం చేశాను, అది యాక్సిడెంట్లీగానే. తర్వాత బీసీ సంక్షేమ సంఘానికి నియోజకవర్గానికి కార్యదర్శిగా ఆ సమయంలో నేను డిగ్రీ చదువుతున్న సమయంలో. చదువు తల్లిదండ్రుల కోసం చదివేవాడినో లేకపోతే నా కోసం చదివేవాడినో తెలియదు, కానీ బయట ఎక్కువ రిలేషన్స్ ఏర్పడ్డాయి. నేను కనీసం స్కూల్లో మాట్లాడడానికి భయపడే పరిస్థితుల్లో 8వ తరగతి వరకు నా చదువు జరిగితే 8వ తరగతి నుంచి నాకు ఆ క్లాస్కి లీడర్ని అయ్యాను. 8వ తరగతి క్లాస్ లీడర్ని, 9వ తరగతి 10వ తరగతి ప్రతి క్లాస్లో ఏ సెక్షన్ ఆ క్లాస్కి లీడర్గా నేను ఉండేవాడిని. ఇంటర్ అలాగే సక్సెస్ఫుల్గా జరిగింది. డిగ్రీ అయిపోయింది. ఎంబీఏకి వెళ్ళాను. ఎంబీఏ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నాతో పాటు ఎంసెట్ రాసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఎక్కడ దొక్కుని సీట్ వచ్చింది, నాకు సీట్ రాలేదు. ఎందుకంటే ర్యాంక్ బాగా ఎక్కువ వచ్చింది, 1,00,000 దాటి వచ్చింది ర్యాంక్. మనం పెట్టిన కాలేజీలన్నీ కూడా పెద్ద కాలేజీలు పెట్టాం, ఎక్కడ సీట్ రాలేదు. ఒకనొక సందర్భంలో మా మామగారు త్రిమూర్తులు గారు వాళ్ళ పెద్దమ్మాయి మా వదిలి గారిని విష్ణు కాలేజీలో జాయిన్ చేస్తాను. నేను ఐసెట్ కూడా విష్ణు కాలేజీలో రాయడం వల్ల ఇంకా ఆ కాలేజీలో జాయిన్ అవుతే బాగుంటుందేమో అనిపించి మా మామగారు ఎప్పుడు మాట్లాడడం, మా నాన్నగారు డబ్బులు పంపించడం. అంటే సంవత్సరానికి 60,000 ఫీజు. మొదటి రోజు క్లాస్లో ఎంటర్ అయితే ఆ క్లాస్లో క్యూఏబీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఎంబీఏలో. ఆ టీచర్ సబ్జెక్ట్ చెప్తుంది. అసలు నేను 10 నిమిషాలు కూడా ఆ క్లాస్లో ఉండలేకపోయాను, ఎందుకంటే నేను ఫుల్ తెలుగు మీడియం, పూర్తిగా అలానే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కూడా కాదు నేను. అటువంటిది ఆ క్లాస్లోకి వెళ్ళి ఆ క్లాస్ విని భయం వేసి కింద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి వచ్చేసి నేను కట్టిన 60,000 తిరిగి ఇచ్చేస్తారని అడిగాను నేను. ఎందుకంటే
ఇంకా నేను చదవలేను, అంత ఇంగ్లీష్ మీడియం అంటే మన వల్ల కాదని చెప్పేసి వచ్చి అడిగితే 60,000 ఇవ్వడం, ఇంకో 60,000 కూడా ఇస్తేనే నీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు. ఆలోచించాను, మా నాన్నగారు చాలా కష్టపడి పంపించారు డబ్బులు, కష్టమో నష్టం ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఉండిపోయాను. ఫస్ట్ సెమ్లో శ్రీనివాసరాజు అని ఆయనకి సిఆర్ ఆ క్లాస్కి అతనే నడిపించాడు. సడన్గా ఒక రోజు హెచ్ఓడి బంగారరాజు గారు అని ఆయన సడన్గా వచ్చి నేను సిఆర్ని మారుస్తాను, సిఆర్ అంటే ఎంబీఏకి లీడర్ అనమాట, నేను సిఆర్ని మారుస్తున్నాను అన్నాడు. సిఆర్ని మారుస్తానంటే ఎవరు మీ న్యూ సిఆర్ ఈజ్ ఎమ్మెల్యే అన్నాడు. నన్ను ఎమ్మెల్యే అని పిలిచేవారు ఎంబీఏలో, అసలు సిఆర్ అని పిలిచేవారు కాదు. ఆ పరిస్థితుల్లో ఎంబీఏకి సిఆర్గా నేను పనిచేయడం, అప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేసుకుని హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో సేల్స్ మేనేజర్గా మాకు వచ్చినటువంటి కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఇంకా 6 months కాలేజ్ ఉందనగా ఇంకా దాంట్లో జాయిన్ అవుదామో వద్దని మీమాంసలో ఉండిపోయి అది కంప్లీట్ చేసేసి ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఎక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా ఎస్ఏపి చేద్దాం, శాప్ చేద్దాము అనే ఆలోచనలో ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ డివైడ్ చేసిన టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పటి మాజీ శాసనసభ్యులు అల్లూరి కృష్ణరాజు గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, తర్వాత బొంతు రాజేశ్వరరావు గారు ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం, ఆయన కోసం పనిచేయడం, తర్వాత ఆయన ఓటమి తర్వాత పార్టీకి ఈ నియోజకవర్గంలో చాలామంది ఇక్కడ ఉన్నందరూ కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానించే వాళ్ళందరూ. ఆ సమయం నుంచి పార్టీ అంటే చాలా ఇంట్రెస్ట్, అంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్న ఆలోచన కూడా ఉండేది కాదు. పార్టీకి పనిచేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనిపించాలి అనే ఉద్దేశంతోనే అందరూ కూడా పనిచేసాం. ఆ సమయంలో అప్పటి మాజీ శాసనసభ్యులు, అప్పటి నియోజకవర్గ కోఆర్డినేటర్గా పనిచేసిన అల్లూరి కృష్ణరాజు గారి ఆశీస్సులతో నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగానికి కార్యదర్శిగా అప్పుడు నన్ను నియమించడం జరిగింది. సాధారణంగా నేను ఇందాకే చెప్పాను, మన ఎస్సీల్లో కానీ బీసీల్లో కానీ ఒక రాజకీయ పదవి కానీ లేకపోతే అధికార పదవి కానీ ఏ పదవి వచ్చినా కానీ మనకి ఒక గౌరవం గుర్తింపు అనేది తక్కువ ఎక్స్పోజ్ అవుతాం. దానికి కారణం ఏంటంటే, ఒకటి మన దగ్గర ఆర్థికంగా బలమైన పరిస్థితులు ఉండవు, అదేవిధంగా మన సామాజిక వర్గాల్లో ఎక్కువ చైతన్యం ఉండదు రాజకీయం మీద. సాధారణంగా ఒక ఎమ్మెల్యే అంటే తప్ప మిగతా ఏ పదవన్నా కూడా అంత అవగాహన కూడా ఉండదు మన సామాజిక వర్గాల్లో. ఆ పరిస్థితుల నుంచి ఏ పదవి వచ్చినా కూడా నాకు ఎప్పుడు అలవాట్లేదు. ఒక బ్యానర్ వేయించుకోవడం, బ్యానర్ వేయించమని ఎవరికి చెప్పడం కూడా ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా బ్యానర్ వేయించాలన్నా కూడా ఎందుకు లేనివ్వండి ఈ సన్మానానికి అన్నట్టు. ఈరోజు ఇలా బలవంతం మీద సన్మానానికి ఒప్పుకున్నాను తప్ప ఇంకోటి ఏం కాదు. అసలు నేను ఎవరికి కూడా నాకు సన్మానం చేస్తున్నారు రండి అని కూడా ఎవరికి చెప్పలేదు. నన్ను చెప్పమని అడిగారు, ఎందుకు వద్దు, ఎవరైతే మనం ఉన్నారో వస్తారో, అంత మించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు సన్మానం మీద. కారణం ఏంటంటే, సన్మానం అంటే ఉబ్బి తప్పిపోయిపోయి బాధ్యత పెరిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. అదే వేరే వాళ్ళకి సన్మానం అంటే అనర్గళంగా మాట్లాడగలం వెళ్ళి. అటువంటి పరిస్థితుల్లో 2014 ఓటమి తర్వాత 2019లో పార్టీ గెలిచిన తర్వాత ఉన్నాయి నా పాటలు. ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు అనుభవించాను నేను. ఎందుకంటే నా పెళ్ళి అయిన తర్వాత అల్లూరి కృష్ణరాజు గారు, అప్పుడు నాకు ఇంకా పదవి ఇవ్వలేదు, నా పెద్ద కూతురు పుట్టినరోజుకి వచ్చారు. వచ్చి అప్పటికే కృష్ణరాజు గారు నన్ను, శివ నీకు సెట్టు ప్రజల నుంచి మంచి నాయకుడు అవుతావు, నువ్వు ఎదరకరా అంటే నేను చెప్పాను, మా ఆవిడ రాజకీయాలు ఇష్టపడలేదండి, మా అమ్మ నాన్న అయితే నా ఇష్టం కొద్దీ వాళ్ళ ఇష్టంగా మార్చుకున్నారు, కానీ నా భార్య కొంచెం ఇబ్బంది పడుతుందంటే నా పెద్ద కూతురు పుట్టినరోజుకి వచ్చి కృష్ణరాజు గారు ఆశీర్వదించి, మా ఆవిడ గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది, ఆయన అన్నాడు, ఏమ్మా ఏం మీ ఆయన్ని రాజకీయాలు తిరగొద్దంటున్నావు అంటే ఏంటి అన్నాడు. నువ్వేమి ఇబ్బంది పెట్టక అబ్బాయిని, ఖచ్చితంగా ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతాడని ఆశీర్వదించాడు. నా జీవితంలో
ఆయన అన్న మాట, ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయి చాలా కాలం అవుతుంది. ఆయన నాకు ఉద్వేగంగా చెప్పలేకపోతున్నాను, ఆయన మాటలు మర్చిపోలేను. తర్వాత ఆ పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆశీర్వాదానికి వెళ్ళి అప్పుడు కూడా చాలామంది వ్యతిరేకించడం అంటే వెళ్తారు. ఇప్పుడు నేను చాలా చిన్న కుర్రోడిని, నాలాంటి చిన్న కుర్రోడికి కానీ లేకపోతే వెనకబడిన తరగతులు ఒక బీసీల నుంచి, అందులోని సెట్టిబలిల నుంచి చాలా తక్కువ నాయకత్వాలు ఉంటాయి. అటువంటి వర్గాలను చూసిన కుర్రోడు అంటే కొంచెం కొంతమందికి బాధ ఉంటుంది. ఆ సందర్భాల్లో కొంతమంది బాధ కూడా పడ్డారు. నాకు తెలుసు ఎవరు నా మీద బాధపడ్డా, ఎవరు నా మీద కోపడ్డా, ఎవరు నన్ను వెనకాల తిట్టినా కూడా అన్నీ తెలుస్తాయి. కానీ వాళ్ళ ముందు నవ్వుతూనే మాట్లాడతాను. అది నా సంస్కారం, వాళ్ళకు సంస్కారం. కాబట్టి అవన్నీ చాలా ఆటపోట్లు. పార్టీ పదవి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడ్డాను. దానికి తగ్గ గౌరవం కూడా చాలా సందర్భాల్లో పొందలేదు. తర్వాత పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గొంతు రాజేశ్వరరావు గారు అలాగే పనిచేసాం. కృష్ణరాజు గారు కూడా నిన్న రోజు జనసేనకి వెళ్ళకపోయారు. నేను ఆయనతో చెప్పాను, గురువు గారు నాకు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, మీరంటే గౌరవం, కానీ నేను ఆ పార్టీలోకి రాలేను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తానని చెప్పేసి గొంతు రాజేశ్వరరావు గారి కోసం పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో ఎన్నికలు అయిన తర్వాత కూడా గొంతు రాజేశ్వరరావు గారికి అండగా దండగా మనం కలిసి పనిచేశాం. తర్వాత ఆయన ఇన్ఛార్జ్, పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆయన ఇన్ఛార్జ్ అయిన తర్వాత, అంటే సాధారణంగా అధికారం వచ్చేటప్పటికి బెల్లం వచ్చేటప్పుడు చీమలు చేరతాయి. ఆ బెల్లం తయారు చేయడానికి కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఉండరు, ఆ చీమలే ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కొంచెం దూరం రావడం. ఒకరోజు అలాగే ఇంట్లో పడుకుని ఉన్నాను. మా ఆవిడ అంటూ ఉండేది, అందరికీ పదవులు వస్తున్నాయి, నీకు పదవి రావట్లేదు ఏంటనేది మా ఆవిడ. అంటే మా అమ్మ అడిగేది కాదు కానీ మా ఆవిడ అడిగేది, నేను జాయిన్ చేసిన వాళ్ళకి పదవులు వస్తున్నాయి, మీకు రావట్లేదు ఏంటనేది. అంటే ఏమో మరి మనకి లోపం ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఒక సందర్భంలో ఒకరిద్దరు పైరవీదారులు కూడా నన్ను కలిసి, ఇంకా ఏఎంసీ చైర్మన్ మీకే ఇవ్వాలని ఉద్దేశం ఉంది, సో అండ్ సో ఏయో అడుగుతున్నారంటే నేను ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వను. నేను పార్టీ కష్టపడ్డాను, పార్టీ ఏదైనా పదవి ఇవ్వాలంటే అది నా హక్కు. నేను ఎవరికి ఏమీ రూపాయికి ఇప్పటి వరకు కూడా ఏ పదవి కోసం ఏది ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. నేను ఖర్చు పెట్టానంటే పార్టీ కోసం సర్వీస్ చేయడానికి, తిరగడానికి, ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వాళ్ళ కోసం పరిగెట్టుకు వెళ్ళి వాళ్ళ సమస్య మీద నిలబడడానికి, ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళ కోసం పోరాటం చేయడానికి తప్ప ఎవ్వరికి ఒక బిర్యానీ ఇచ్చే అలవాటు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో సపరీలు చేసే అలవాటు కానీ ఇప్పుడు చేయలేదు. అవసరం లేదనిపించింది నాకు. ఆ పరిస్థితి నుంచి కూడా చాలా గొప్ప అవకాశాలు. నేను పడుకుని ఉంటే ఒకరోజు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన హైదరాబాద్లో, అంటే పార్టీలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితం ఉండే వ్యక్తి ఫోన్ చేసి, శివ ఏం చేస్తున్నావు అంటే, ఖాళీ అన్నాను. ఆ పెంకుటిల్లో వసాలు అలా పడుకుని అలా చూస్తూ ఉన్నాను. వాట్సాప్ కాల్ చేసేది. ఆయన ఒక వర్క్ అప్ చెప్తున్నాను నీకు, అది కొంచెం నాకు చేసి పెట్టు, నీకు ఈస్ట్ వెస్ట్ ఆ వర్క్ను చూసుకోవాలంటే అది ఏదో ఆయనకి ఏదో అరేంజ్ చేసేవాలనుకున్నాను తప్ప నన్ను కాంట్రాక్టర్గా చేశాడు ఆయన. లేకపోతే ఇన్ని రోజులు నడపలేమండి. ఎందుకంటే పక్కన రాజకీయాల్లో తిరుగుతూ, పక్కన కుటుంబాన్ని చూసుకుంటూ, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఒక చందా అడిగినా, ఒక రూపాయి ఇవ్వాలన్నా కూడా అంత ఈజీ కాదు. ఈ రాజకీయాల్లో చాలా కష్టం, డబ్బు ఖర్చుతో కూడుకుంది రాజకీయం అంటే. ఆ పరిస్థితుల్లో ఆయన ఒక వర్క్ అప్ చెప్పడం 6 నెలల పాటు. నిజం అంటే నేను రాజకీయాల్లో ఏదైనా వ్యవహారం చక్కబెట్టగలను అంతేనేమో అనుకున్నాను. నాలో ఇంకో టాలెంట్ ఉంది, కాంట్రాక్టర్గా పనిచేస్తానని అప్పుడే తెలిసింది. అప్పటికే ఎల్ఎల్బి చేసి ఉన్నాను కానీ కంప్లీట్గా లాయర్గా ప్రాక్టీస్ చేసేవాడిని కాదు. కానీ మొత్తం స్టేట్లో ఉన్న లాయర్లు, నాతో చదివిన వాళ్ళు కానీ, సీనియర్లు కానీ, లాయర్లు అందరితో కూడా, హైకోర్టులో ఉన్న లాయర్లు అందరితో సహా ప్రతి ఒక్కరితో మంచి సత్సంబంధాలు. హైకోర్టు అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేశాను. కానీ ఎక్కువ శాతం దానికి టైం స్పెండ్ చేసేవాడిని కాదు. అటుపక్క కాంట్రాక్టర్గా కానీ, కొంచెం లాయర్గా కానీ కొంచెం బెటర్గా బండి అదరికి నడిచేది. ఆ పరిస్థితుల్లో ఎవరో రిఫర్ చేయలేదు. ఆ రోజు రాపాక వరప్రసాద్ గారు, అమ్మాజీ గారు ఇన్ఛార్జ్గా చేయడం, తర్వాత అమ్మాజీ గారు కూడా అంతా సపోర్ట్ ఇవ్వడం, తర్వాత రాపాక వరప్రసాద్ గారు ఇన్ఛార్జ్ ఇవ్వడం. నా పేరు కూడా ఎక్కడ స్టేట్ డైరెక్టర్గా ప్రపోజల్లో కూడా నా పేరు పెట్టలేదు.
నాకు అప్పటికే తెలిసి అప్పుడు వరప్రసాద్ గారు కూడా ఏంటి సార్ అలాగే అంటే మీ ఇది ఆయన పైనుంచి పెట్టేస్తారేమో అనుకున్నాను అని అన్నారు. చాలా అప్పుడు ఆఫీస్ ఉండేది నాకు మూడుతోంది దగ్గర. ఇంకా 2-3 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు పంపించేసి షెల్టర్ వేసుకుని చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఇంకా దీని తర్వాత పదవులు రావు, స్టేట్ డైరెక్టర్ల తర్వాత ఇంక పదవులు లేవు. ఎంత కష్టపడ్డాను, ఏంటి నాకు అట్లా లేదని బాధపడ్డాను. నేను తలుపు వేసుకుని బాధపడుతుంటే సడన్గా ఫోన్ సుబ్బారెడ్డి గారి పిఏ దశరథ రెడ్డి, సార్ నీ పేరు స్టేట్ డైరెక్టర్ పేరులో పెట్టారు. చాలా కుమ్మిలిపోతున్నాడు. దేవుడు, నేను నిజంగా నేను నమ్మిన దేవుడు నాకు ఎంత అండగా ఉన్నాడో, నా తల్లిదండ్రుల ఆశీస్సులు కానీ, నా ద్వారా నలుగురికి మంచి జరిగిందంటే ఆ మంచి పొందిన వాళ్ళ ఆశీస్సులు కానీ, ఆ రోజు ఒక నెట్ క్యాప్ డైరెక్టర్గా, అంటే నెట్ క్యాప్ డైరెక్టర్ కూడా తెలుసు, డైరెక్టర్గా నీ పేరు పెట్టారని చెప్పాడు. అదొక కొంచెం హ్యాపీ అనిపించింది. తర్వాత హైదరాబాద్లో చిరుపూర్ బాలాజీ టెంపుల్ దగ్గరికి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి టీవీలో వస్తుందని ఫోన్. అది నా జీవితంలో మొట్టమొదటి అధికార పదవి ఏదైనా దక్కిందంటే నెట్ క్యాప్ డైరెక్టర్గా ఆ రోజు అవకాశం దక్కింది. తర్వాత సుబ్బారెడ్డి గారిని కలుసుకున్నాను. తర్వాత నేను రాపాక ప్రసాద్ గారు చాలా మీటింగ్లో కూడా చెప్పాడు, నేను ఇచ్చిన పదవి కదా, ఆయన పైనుంచి తెచ్చుకున్నాడు పదవి అని చెప్పేసి ఆయన మీటింగ్లో చాలా సందర్భాలు చెప్పాను. తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇంకొక రోజు ఎక్కడో రాజు గారి ఇంటి దగ్గర ఉండగా ఫోన్ వస్తే, బయటకు వస్తే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి గారు స్టేట్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ ఫోన్ చేసి, శివ నువ్వు మీ జిల్లా సోషల్ మీడియా ప్రెసిడెంట్ చేయగలను అన్న, నేను స్టేట్ యూత్ సెక్రటరీ చేశాను, ఏమైనా రికమెండ్ చేస్తే స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ అడుగుదాం అనుకుంటున్నానంటే, లేదు నువ్వు చెయ్యాలని అప్పుడు పార్టీ పెద్దలు ఒకరితో మాట్లాడించడంతో సరే అని ఒప్పుకోవడం జరిగింది. నాకు ఏ పదవి వచ్చినా కూడా నాకు ముందు చెప్పే అలవాటు నాకు లేదు. ఎందుకంటే రావచ్చు, ఆగిపోవచ్చు, ఆగిపోతే ఆవాసపాలు అవుతాం, నేను ఎవరికి చెప్పలేదు. అది కూడా తర్వాత అది అనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 నెలల తర్వాత జేసీఎస్ అంటే బూత్ కమిటీని అప్పుడు జగనన్న సచివాలయాలకి సంబంధించిన ఒక జిల్లా స్థాయిలో కోఆర్డినేట్ చేయడానికి ఒక కోఆర్డినేటర్గా జిల్లా మొత్తానికి 7 నియోజకవర్గాలకి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా నేను ఆల్రెడీ 2 పదవులు చేస్తాను, ఇంకో 3వ పదవి అంటే ఏడుస్తారన్నా అంటే, లేదు నువ్వు చెయ్యాలి, నువ్వైతేనే సమర్థుడివి. ఏమో నాలో ఏం కనిపించిందో వాళ్ళకి నాకు తెలియదు, కానీ ఇందాక మిత్రులున్నట్టు నా సమర్థత అవ్వచ్చు, లేకపోతే నా మంచితనం అవ్వచ్చు, ఏమో ఏం కనిపించిందో జేసీఎస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా అవకాశం కల్పించారు. తర్వాత ఈ 3 సంవత్సరాలు మా చైర్మన్గా కేకే రాజు గారు నెట్ క్యాప్కి చైర్మన్గా ఉండేవారు. వైజాగ్ నార్త్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు ఆయన చైర్మన్. ఆ రోజు చైర్మన్ లేరు, ఈ బోర్డుకి అప్పటి అది ఎనర్జీ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ కుమార్ రెడ్డి గారని, ఆయన చైర్మన్గా వ్యవహరిస్తారని చెప్పారు మాకు ముందే. అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఢిల్లీలో ప్రోగ్రామ్ వెళ్ళిపోవడం, ఈ బోర్డు సభ్యుల్లోనే ఒకరిని చైర్మన్గా ఎన్నుకోమన్నారు. ఆ బోర్డు సభ్యులు కూడా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఊరికి చెందినటువంటి మాజీ ఎంపీ కూడా అందులో ఒక డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. అలాగా చాలామంది మొత్తం రాష్ట్రంలో నలుమూలలకు చెందినటువంటి 90 డైరెక్టర్లు ఆ రోజు నన్ను అందరికంటే చిన్నవాడు. నా తర్వాత ఇంకొక అమ్మాయి శ్రీనిజ అని మాజీ ఎమ్మెల్యే గారి కూతురు, ఆ అమ్మాయి నాకంటే చిన్న. మిగతా వాళ్ళందరికంటే నేను చిన్నవాడు. లేకపోతే అందరూ కలిపి శివను పెడదాం అని చెప్పేసి యునానిమస్గా ఆ రోజు నన్ను నెట్ క్యాప్ చైర్మన్గా నా జీవితంలో అది ఆ స్థాయి పదవి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ భగవంతుడు నన్ను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టాడు నన్ను. ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ సీటు చూడడం వరకు కూర్చోవడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే ఆ అర్హత రావాలంటే చైర్మన్ అవ్వాలి. ఆ మినిట్స్ బుక్లో కూడా ఇప్పటికీ కూడా ఆ నెట్ క్యాప్ చరిత్రలో ఆ మినిట్స్ బుక్లో రికార్డ్స్లో చైర్మన్గా 274వ బోర్డు మీటింగ్ చైర్మన్గా కొనసాగాను. మా చైర్మన్ గారు చైర్మన్గా బాధ్యతలు తీసుకునే వరకు కూడా
2 నెలలు పట్టింది. ఆ 2 నెలల పాటు కూడా నేనే చైర్మన్గా ఉన్నాను. ఎప్పుడు కూడా ఈ విషయం కూడా చాలామంది తెలియదు, సోషల్ మీడియాలో నా పెట్టే మిత్రులు తప్ప ఎవరికి కూడా చెప్పలేదు. చాలామంది ఫోన్లు చేసి, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి ఎన్ని చైర్మన్ ఇచ్చారా అని ఫోన్లు చేసే పరిస్థితి. అంటే అట్లా సోషల్ మీడియాలో నాకు నిజంగా మన సోదరులు మిత్రులందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత జగ్గంపేట నియోజకవర్గానికి పరిశీలకునిగా చాలామంది అనుకున్నారు, తెలియదు ఇప్పటి వరకు కూడా ఎవరు ఇచ్చారా. చలమన్శెట్టి సునీల్ గారు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తామంటే ఆయనే నా పేరు ప్రపోజ్ చేసి జగ్గంపేట నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం గ్రీన్కో అని 1,50,000 కోట్లు టర్న్ ఓవర్ సంవత్సరానికి ఆయన కంపెనీ, కొన్ని వందలాది ఇండస్ట్రీస్ ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా ఆయనను గుర్తించి ఆయన సొంత నియోజకవర్గానికి నన్ను పరిశీలకుడిగా నా పేరు ప్రపోజ్ చేయడం నా జీవితంలో అదొక మంచి గొప్ప ఘట్టం. ఆ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు, తోట నరసింహం గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పెద్దలు వల్లపల్లి సూర్యారావు గారు మంత్రిగా ఉన్నారు, అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. వీరితో కలిసి ఫోటో దిగాలంటే, సూర్యారావు గారు లాంటి వ్యక్తులతో ఫోటో దిగాలంటే చాలా కష్టంగా, అంటే క్రౌడ్ ఉండేది, మనం వెళ్ళాం కదా కుర్రోళ్ళు, వాళ్ళ గేటు కూడా పోయేవారు. మనకి కనీసం సూర్యారావు గారు లాంటి వ్యక్తిని కలిసి చీకటి ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అనే చుట్టూరు జనం ఉండేవారు. మంత్రి అంటే ఆ క్రేజ్. ఆ పరిస్థితి నుంచి భగవంతుడు, జగన్మోహన్ రెడ్డి గారు, సూర్యారావు గారు వారందరి ఆశీస్సులతో ఆయన పక్కన కూర్చొని పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా 2024 పార్టీ ఓడిపోయిన తర్వాత సూర్యారావు గారిని నేను చూసి చాలా నేర్చుకున్నాను. అంటే ఎన్నికల ముందు ఆయన ఎమ్మెల్యేగా ఈ రాజోల్ నియోజకవర్గానికి చేసినప్పుడు నేను బాగా చూసేవాడిని. ఆయన చాలాసార్లు అనేవాడు, నన్ను అందరూ వస్తున్నారు, అందరూ వచ్చి పని చేయించుకున్నారు, నువ్వు రావట్లేదని ఎవరైనా. ఏంటంటే మనసులో ఇప్పుడు సూర్యారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన చేత పని చేయించుకుంటాం, కానీ ఆయన రేపు మళ్ళీ టీడీపీ నుంచి సీటు తెచ్చుకుంటే మళ్ళీ ఆయనకి చేయాలి, కృతజ్ఞత. అది అంటే ఆయన చేత లబ్ధి పొందామంటే ఖచ్చితంగా కృతజ్ఞతకి దాసోహమే. ఆయన ఖచ్చితంగా ఆయన పార్టీ కోసం పనిచేయాల్సి వస్తుందేమో అని ఆయన దగ్గరికి వెళ్ళి పని చేయించుకునేవాడు కాదు. ఎంతో ఆప్యాయంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ యూత్ సెక్రటరీగా ఉన్నా, చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. నిజంగా ఆయన పార్టీలకు అతీతంగా నిజం చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ పనులు చేశాడు ఆయన. ఆయన ఆనాడు పార్టీ కమిట్మెంట్తో ఆయన చూపించే ప్రేమ కొద్దీ వెళ్ళాలనిపించినా కూడా వెళ్ళలేని పరిస్థితి. చాలామంది అనేవారు, నువ్వు సూర్యారావు గారి పార్టీలో ఉన్నా కానీ వైసీపీలో ఉన్నా ఆయనతో మంచి సత్సంబంధాలు పెట్టుకుని ఉంటే ఎప్పుడో కట్టే దూరం బాబు నువ్వు ఇల్లు అన్నాడు. అంటే ఆయన దయ వల్ల ఈరోజు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, కార్లు కొనుక్కున్న వాళ్ళు కానీ, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ బోల్డ్ మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళకి విశ్వాసం ఉండొచ్చు, లేకపోవచ్చు కాక, అది మనం చెప్పలేం. కానీ అంత గొప్ప వ్యక్తి. విజయప్రసాద్ సూర్యారావు గారిని మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు అప్పటికే ఒక ఫ్లోర్ కింద వేసుకుని ఉన్నాం, పైన కట్టలేదు. లోపలికి వచ్చి విజయప్రసాద్ అన్నాడు, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకో 2 ఫ్లోర్లు లేపేయాలని పైకి అన్నాడు. అంటే ఆ స్థాయిలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆర్థికంగా బలపడగలిగే స్తోమతకి తీసుకురాగలిగిన గొప్ప వ్యక్తి వల్లపల్లి సూర్యారావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా దురదృష్టం ఓడిపోయారు. ఆయన ఓటమి, రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అసలు నిద్ర పట్టలేదు. అసలు ఎందుకు ఓడిపోయాము ఇంటిల్లిపాది మా పిల్లలు సైతం ఏంటి జగనన్న ఓడిపోయాడు, మా పిల్లలు కొనంత ఉంటారు, అలాగే జగనన్న అంటే విపరీతమైన అభిమానం. నేను ఎప్పుడు జగనన్న కలిసి వచ్చినా డాడీ మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదని నా పెద్ద కూతురు అడుగుతూ ఉంటుంది, నా చిన్న కూతురు అంతే. జగనన్న దగ్గర జగనన్న అంటే అంత ఒక ఎమోషన్ అయిపోయింది మా కుటుంబానికి. ఈరోజు నేను రాజకీయం చేస్తున్నానన్నా, లేకపోతే ఒక పార్టీకి పనిచేస్తున్నానన్నా, లేకపోతే నా స్థాయిలో నా గ్రామంలో కాదు, నా గ్రామం కాకపోయినా కానీ నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ అవసరం ఉంది అని నాకు ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ సమస్యను పరిష్కారం కోసం ఎంత దూరమైన అలాగే మనస్తత్వం నాకు ఈరోజు ఉందంటే కేవలం భగవంతుడి ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, అదేవిధంగా నా భార్య బిడ్డల ప్రేమ. వీటి వల్లే నేను ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేయగలుగుతున్నాను. పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా బాధలో ఉన్నాం అందరం కూడా. నేనైతే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పాలన చేశాడు, ప్రతి కులానికి అవకాశం ఇచ్చాడు, ప్రతి మతాన్ని ప్రేమించాడు, ఇంత అభివృద్ధి చేశాడు. ఇంటింటికి ఎవరు కష్టపడకుండా, ఎవరు పంచాయతీ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ,
లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ గడప తొక్కాల్సిన అవసరం లేకుండా ఎంత సేవ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇలా ఓడించేశారు అని చాలా బాధలో ఉంటే, అసలు మనం ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, అయినా అంత బాధపడిపోతాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం. కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి, ఎవరు గొల్లపల్లి సూర్యారావు గారు ఓడిపోయిన తర్వాత మాలాంటి వాళ్ళందరినీ కూడగట్టుకుని పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో చాలామంది అనేవారు ఆయన్ని తీసుకెళ్ళిపోవడానికి టీడీపీ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసేవారు. కానీ నేను కమిట్మెంట్తో ఈ పార్టీలోకి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి నాకు ఆయన కోరుకుని పిలిచి నాకు సీట్ ఇచ్చాడు. పార్టీ ఓడిపోయినా సరే ఆయనకి నేను అండగా ఉండాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో పార్టీ ఇప్పుడైతే బలంగా ఉంది. ఆనాడు పార్టీ ఓడిపోయినాడు కనీసం పార్టీ కార్యక్రమం పెడితే జనాలు వచ్చే పరిస్థితి కానీ కార్యకర్తలు వచ్చే పరిస్థితి కానీ ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో పార్టీ కోసం ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడు కాబట్టే మేమందరం ఆయన వెనకాల నిలబడ్డాం. ఆనాటి నుంచి ఏ పదవి వచ్చినా, ఈ సభాముఖంగా చెప్పు, ఏ పదవి వచ్చినా నాన్న నువ్వు తీసుకుంటావా, నాన్న జిల్లా స్థాయి వచ్చినా నాన్న తీసుకుంటావా, నియోజకవర్గ స్థాయి తీసుకుంటావా, అలా రాష్ట్ర స్థాయి అనుబంధ విభాగాలు తీసుకుంటావా, ప్రతి పదవి నాన్న నువ్వు తీసుకుంటావా అని నేను చాలా ప్రేమతో నన్ను ఆయన అడిగేవాడు. నాకెందుకో సార్, నాకు ఇప్పుడు మనసులో కొంచెం ఒక 50% పార్టీకి సర్వీస్ చేస్తూ 50% ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే లాయర్ ప్రాక్టీస్ మీద దృష్టి కానీ పెడదాము అనే ఉద్దేశంతో ఉంటే, అసలు ఒక క్షణం కూడా వేరే ఆలోచన లేకుండా నువ్వు రాజకీయాల్లో మనం ఉన్నామంటే కంప్లీట్గా రాజకీయాలకు కమిట్మెంట్ అయి ఉండాలి. ఆనాడు నేను ఏ విధంగా ఉద్యోగం వదిలేసి వచ్చాను, ఆయన చాలా ఇంకా దారుణమైన కటిక పేదరికమైన కుటుంబం నుంచి వచ్చి తను చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి సమితి అధ్యక్షుడిగా లేకపోతే ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఆయన సొంత నియోజకవర్గంలో నుంచి కాకుండా, అప్పుడు అది జనరల్ నియోజకవర్గం కాబట్టి అసలు అన్రిజర్వ్డ్ అయిందంటే, ఎస్సీ రిజర్వ్డ్ అయిందంటే ఆ నియోజకవర్గం ఖచ్చితంగా గొల్లపల్లి సూర్యారావు గారికి ఇచ్చేస్తారనే స్థాయికి ఆయన వ్యక్తిత్వంతో ఆయన ముందడుగులు వేసుకుని ఎదరికి వెళ్ళారు. అటువంటి వ్యక్తితో నిజంగా చెప్తున్నాను, చాలా నేర్చుకోవాలి. రాజకీయాల్లో ఎలా నిలబడాలి, ఎలా నిలదొక్కుకోవాలి, ఎలా ఆలోచన చెయ్యాలి. నేను సాధారణంగా చాలా లోతుగా ఆలోచిస్తాను. అవతడు ఎవరు నవ్వుతున్నాడు అనుకో, అది ఏ ఉద్దేశంతో నవ్వుతున్నాడు కూడా నా ఒక ఆలోచన. అంటే నా మాట బట్టి అవతల నవ్వు వచ్చిందంటే అందులో అది వెక్కిలి నవ్వా లేకపోతే ప్రేమపూర్వక నవ్వా అని అంత ఆలోచించేంత డీప్గా నేను రాజకీయం ఆలోచిస్తాను. రాజకీయం నేను ఎంత ఆలోచిస్తానంటే, నాతో నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన అది నా మనిషి, నా శ్రేయోభిలాషి అనుకునేంత మూర్ఖుడిని అయితే నేను కాదు. ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు శత్రువులు లేరనుకోవడం చాలా తప్పు. కనిపించిన శత్రువులు బోల్డ్ మంది ఉంటారు రాజకీయాల్లో. ఎక్కడ దొరుకుతాడో దొరుకుదామని చూసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒకరినొకరు పోటీతత్వం ఉంటుంది. కానీ ఆ పోటీతత్వానికి మించి దుర్మార్గులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పోటీతత్వం, ఈ నాకంటే పెద్ద పదవి వచ్చిందంటే ఒక రకమైన ఆలోచన ఉంటుంది. వీడి పదవి పీకేయాలనే వాడు కొంతమంది ఉంటాడు. వీడి పదవి కంటే పెద్ద పదవి తెచ్చుకోవాలనుకునేవాడు కొంతమంది ఉంటారు. ఈ రకమైన పరిస్థితుల్ని మనం ఎలా ఫేస్ చేయగలగాలనేది ఖచ్చితంగా గొల్లపల్లి సూర్యారావు గారిని చూసి నేను నేర్చుకున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ స్టేజ్ మీద మా సోదరి మట్టా శైలజ గారు ఇందాక చెప్పారు. నిజంగా ఆ మాటలకి నా గుండెకి హత్తుకున్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఎంత కష్టమో ఆవిడ కూడా చూస్తుంది. ఒక ఈ నియోజకవర్గానికి సోషల్ మా పార్టీకి కోఆర్డినేటర్గా, ఒక ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేసి, అంటే ఇక్కడి నుంచి అక్కడికి అంటే ప్రయాణం చేయడం కారే కదా ప్రయాణం అని అనుకుంటాం. కారు ప్రయాణానికి మించి మెంటల్ టెన్షన్, వెనకాల కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా చూసుకోవాలి. కుటుంబాల భార్య బిడ్డలకు కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఏ అవసరం ఉన్నా తీర్చగలగాలి. అటు తీర్చుకుంటూ ఇటు రాజకీయ పదవులు చేస్తూ, ఎవరికైనా ఏదో ఆపద వచ్చింది, ఏదో పోలీస్ స్టేషన్ దగ్గర ఇష్యూ, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడాలి. లేకపోతే ఎవరినో పట్టుకొడేస్తున్నారు అక్కడికి వెళ్ళాలి. లేకపోతే ఎవరినో హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్ ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. ఈ రకమైన ఆలోచన బ్రెయిన్, ఒక రాజకీయ నాయకుడు బ్రెయిన్ చాలా దారుణంగా పనిచేయాలి. ఎంత దారుణంగా పనిచేయాలి, చాలా ఏదో
కారేసు తిరుగుతున్నాడు, బ్యానర్లో ఫోటోలు వేసుకుంటారు, స్టేజ్ మీద కూర్చొని మాట్లాడతారు అనుకుంటారు. చాలా కష్టతరమైన పని ఏదైనా ఉందంటే ఒక రాజకీయ నాయకుడిగా ముందుకు వెళ్ళడమే. ఒక వ్యవసాయం చేసిన వాడికి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుని వచ్చేసి ఇంట్లో భోజనం చేసి పడుకుంటాడు. రాజకీయ నాయకుడికి అవకాశం లేదు. నైట్ 11 అయినా 12 అయినా 2 అయినా 3 అయినా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వకపోతే ఈడెవడరా నాయకుడు అంటారు మమ్మల్ని. నాకు పెళ్ళైన 15 రోజుల తర్వాత ఒక 30 మంది కుర్రోళ్ళు వచ్చేసారు మా ఇంటికి. మా అమ్మ కంగారు పడిపోయింది. మా ఆవిడ నేను బయటకు వచ్చేటప్పటికి అన్న మా కుర్రోడిని పెట్టుకుని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక కుర్రోడిని పట్టుకుని స్టేషన్లో ఎక్కేశారు. నువ్వు రావాలని అంటే మీరు నాయండి అని చెప్పేసి నేను లింగితో షర్ట్ వేసుకుని కారు వేసుకుని వెళ్ళిపోయాను. ఏఎస్ఐ లేదు ఎస్ఐ గారు చెప్తే కానీ ఎస్ఐ గారు ఫోన్స్ ఇచ్చావు. ఎస్ఐ గారి ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఎస్ఐ గారి ఇంటికి వెళ్ళిపోయి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టలేదు, సెల్ లోపల వేస్తారంటే ఎస్ఐ గారు పంపించేయండి అంటే అప్పుడు ఎస్ఐ గారు పంపించడం జరిగింది. ఈ రకమైన పరిస్థితులు ఎన్నో చూశాను. హౌస్ అరెస్ట్ చేసేవారు. ఫస్ట్ టైము అప్పుడు పవన్ కుమార్ ఎస్ఐ గారు అతని కానిస్టేబుల్ వచ్చి తలుపు పడితే తెల్లారి గంటల 5 గంటలకి మా వాడికి కంగారు పడిపోయింది. ఏంటంటే శివ గారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలన్నారు. హౌస్ అరెస్ట్ అయిపోయాను, కంగారు పడిపోయారు మా అమ్మ మా ఆవిడ. కంగారు పడిపోతే ఏమి ఉండదు, హౌస్ అరెస్ట్ అంటే కూర్చుని ఉంటారు. 2 గంటల సేపు ఆయన కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. కానిస్టేబుల్ని సాయంత్రం ఇలాగా రొటీన్ అలవాటు అయిపోతుంది. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కేసులు పడతాయి, మాటలు పడతాయి, బూతులు పడతాయి. దేనికైనా సిద్ధపడి నిలబడగలిగినోడే రాజకీయ నాయకుడు అని చెప్పేసి నాకు ఎంతో మంది